ఆంధ్రప్రదేశ్ ఫోటో వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఐక్యతగా ముందుకు వెళ్తోందని అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు సిహెచ్వి మధు, చైర్మన్ ఎన్వివిఎస్ ప్రసాద్, అధ్యక్షులు వీరేంద్ర కుమార్, విశాఖ సంఘ అధ్యక్షులు బాబ్జీ, తూర్పుగోదావరి జిల్లా గౌరవ అధ్యక్షులు అల్లు భోవి తెలిపారు. స్థానిక ఎల్ఐసి ప్రధాన కార్యాలయం ఎదురుగా గల శ్రీరస్తు గ్రాండ్ ఫంక్షన్ హాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గౌరవ అధ్యక్షులు మధు, అధ్యక్షులు వీరేంద్ర కుమార్లు మాట్లాడుతూ సభ్యుల సంక్షేమం, సేవా కార్యక్రమాల లక్ష్యంగానే అసోసియేషన్ నడుస్తుందని అన్నారు. సభ్యుల్లో ఏర్పడిన కొంత మనస్పర్ధలు కారణంగా గత 2 ఏళ్లుగా అసోసియేషన్ రెన్యువల్ కాలేదని అన్నారు. అయినప్పటికీ సంక్షేమ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలను ఎక్కడా ఆపకుండా నిర్వహిస్తూ వస్తున్నామని అన్నారు. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన సమావేశంలో 2 వర్గాల మధ్య ఐక్యతను తీసుకురావడం జరిగిందన్నారు. అసోసియేషన్ సభ్యులంతా ఏకతాటిపైకి రావడంతో అసోసియేషన్ రెన్యువల్ పూర్తయిందని అన్నారు. సంఘం ఐక్యతతో ముందుకు సాగినప్పుడే మన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సాధించుకోగలుగుతున్నామని అన్నారు. ప్రస్తుతం 2 వర్గాల్లోని వారితో కార్యవర్గం నడుస్తుందని అన్నారు. రాష్ట్ర అసోసియేషన్లో 70,000 మంది సభ్యులు ఉన్నారని వెల్లడించారు. అసోసియేషన్లో సభ్యత్వం లేకుండా మరో 5,000 మంది ఫోటో వీడియోగ్రాఫర్లు రాష్ట్రంలో పనిచేస్తున్నారని అన్నారు. జిల్లాలో అసోసియేషన్లకు కార్యాలయాలు నిర్వహించుకోవడానికి ప్రభుత్వం స్థలం కేటాయించాలని కోరారు. అలాగే ఫోటోగ్రాఫర్లను స్కిల్ డెవలప్మెంట్ పరిధిలోకి తీసుకువచ్చి వారి వృత్తి నైపుణ్యం మెరుగుపరచుకోవడానికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. వచ్చే నెల 3, 4, 5 తేదీలలో వైజాగ్ కన్వెన్షన్ హాల్లో వైజాగ్ ఫోటో ట్రేడ్ షో జరుగుతుందని, దీనిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విశాఖ అధ్యక్షులు బాబ్జీ తెలియజేశారు. విలేకరుల సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరిబాబు, వివిధ జిల్లాలకు చెందిన అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్కి ఈరోజు శుభదినం. ఎందువల్లంటే గత 2.5 సంవత్సరాలుగా ఈ అసోసియేషన్ 2 వర్గాలుగా విడిపోయి ఎవరి కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు. కానీ ఏదైనా కలిసి ఉంటే కలదు సుఖము. దేనికి వెళ్ళినా సరే, ఇప్పుడు గవర్నమెంట్కి ఏదైనా మనం వెళ్ళామంటే ఏంటి మీరు 2 అసోసియేషన్ ఉన్నాయంటే అనేసరికి చులకనైపోతాం. ఏదైనా ఒక అసోసియేషన్ అయితేనే దాని గౌరవం ఉంటుంది, మనం వెళ్ళిన దానికి ప్రతిఫలం కనబడుతుంది. అలా కాకుండా కొంతమంది స్వార్థం కోసం ఈ అసోసియేషన్ని ముక్కలు చేయడం జరిగింది. ఏదేమైనా సరే ఈరోజు అందరూ కలిసి ఒక త్రాటి మీదకి వచ్చి ఈ అసోసియేషన్ ఒక్కటిగా ఇక ముందు కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చినందుకు దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ నలుమూల నుంచి విచ్చేసిన ఫోటో అండ్ వీడియోగ్రాఫర్లందరికీ కూడా, అతిరథ మహారాజులందరికీ కూడా ధన్యవాదాలండి. మరి గత 2.5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎందుకు కొన్ని సమస్యల్లో, అంటే సమస్య అంటే వేరే ఏమి కాదండి, మా అన్న తమ్ములు, మా కుటుంబ సభ్యుల్లో చిన్న సమస్య వల్ల రెన్యూలు మాత్రమే ఆగింది. కేవలం రెన్యూలు మాత్రమే ఆగిందండి. ఆంధ్రప్రదేశ్ బ్యానర్ మీద ఇప్పటి వరకు కూడా ఎన్నో కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. సో మా అన్నతమ్ములు అందరం కూడా కలిసి ఈ రోజున ఏదైతే ఆగిందో ఆ రెన్యూల్ ప్రక్రియ పూర్తి చేసి మళ్ళీ మీ అందరూ ముందుకి ఆంధ్రప్రదేశ్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అంతా కూడా సఖ్యతతో, ఏకాభిప్రాయంతో మేము ముందుకు వచ్చింది. దానికి ఒక ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, ఒక టీం ఉంటుంది. ఆ టీంలో వాళ్ళు వీళ్ళు అని కాకుండా అందరం కలిసి ఒకే తాటి మీదకి తీసుకొచ్చి మళ్ళీ గత 2008లో రిజిస్టర్ అయిన ఈ ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ దాదాపు 17 సంవత్సరాలు ప్రయాణం చేస్తూ, నిరంతరం కూడా ప్రయాణం చేస్తూ ముందుకొస్తూ కొన్ని సమస్యలతో ఆగిన ఈ అసోసియేషన్ మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసుకొని మళ్ళీ శరవేగంగా మీ ముందుకు వస్తుంది.
10 మందికి సేవ చేయాలనే సేవా దృక్పథంతోనే ఈ అసోసియేషన్ పెట్టడం జరిగిందండి. ఏ స్వార్థం లేనిది, ఏ విధమైన కోరికలు లేనిది ఆంధ్రప్రదేశ్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్. సో ఈ అసోసియేషన్కి ముందుగా అసోసియేషన్ హానరబుల్ ప్రెసిడెంట్గా సిహెచ్ మధు గారిని, ప్రెసిడెంట్గా వీరేంద్ర బుజ్జి గారిని, సెక్రటరీగా హరిబాబు గారిని, కోశాధికారి రాజన్ బాబు, ఇక మిగతా టీం అంతా కూడా అందరం కలిపి ఈ ఆంధ్రప్రదేశ్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ ఐక్యత వర్ధిల్లాలని అడుగులు ముందుకేసుకుంటూ ప్రయాణం చేస్తూనే ఉంటుంది. ఇది ఆగదండి. ఏదో చిన్న మిస్టేక్ వల్ల ఇది ఇప్పుడు వరకు బ్రేక్ వచ్చింది. ఇక పైన అందరం కలిసే ముందుకు వెళ్తామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు వీరేంద్ర కుమార్ అండి. నేను గతంలో స్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. మరి చిన్న అపోహల వల్ల, చిన్న మనస్కారణాల వల్ల అసోసియేషన్ ఏదైతే ఉందో అది రెన్యువల్ అనేది ఆగడం జరిగింది. ఆ రెన్యువల్ని మేము ఏదైతే 2 టీంలు ఉన్నాయో 2 టీంలు కలిపి కూర్చొని సమస్యను పరిష్కరించుకుని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఫోటోగ్రాఫర్కి కూడా ఒక మంచి సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో అందరూ కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకుని మరి రెన్యువల్ కార్యక్రమం అనేది పూర్తి చేయడం జరిగిందండి. అదేవిధంగా రెన్యువల్ అంటే ఆగింది, కానీ మరి ఎప్పుడు కూడా మేము ఎంతవరకు చేయాలో, ఏ సర్వీస్ చేయాలో ఏంటన్నది కూడా సర్వీస్ చేసుకుంటానే ముందుకెళ్ళాం. ఎక్కడ ఫోటోగ్రాఫర్కి ఏ ఇబ్బంది వచ్చినా రాష్ట్రంలో వారు మాకు ఫోన్ చేయడం, లేదంటే కనుక ఏ సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించే దిశగానే మేము ముందుకెళ్ళాం మా టీం. అలాగే ఇప్పుడు ఏంటంటే ఏదైతే 2011లో నవంబర్ నెల 2011 11వ తారీఖున ఎన్నికైన టీం ఏదైతే ఉందో ఆ టీము ఇప్పుడు వరకు నా వెనుకన్న టీము మళ్ళీ కొత్తగా అందరూ అవకాశం ఇచ్చి రానున్న 2 సంవత్సరాల్లో కూడా ముందుకెళ్ళేటట్టు పెద్దలందరూ దానికి ఆశీస్సులు ఇచ్చారు. అలాగే మరి అదేవిధంగా వైజాగ్ నుంచి మాతో పాటు అప్పుడు ఎన్నికైన టీం ఏదైతే ఉందో వారిని ఈ టీంలో కలుపుకుని మధు గారికి గౌరవాధ్యక్షులు ఇచ్చి ఆయన గౌరవపూర్వకంగా ఇంట్లోకి వచ్చారు. సో మేము అందరం ఒక టీంగా ఏర్పడి రేపు రానున్న రోజుల్లో మంచి సర్వీస్ ఇచ్చి ఫోటో అండ్ వీడియోగ్రాఫర్లకి ఎవరికి ఏ విధమైన సహాయ సహకారాలు కానీ, ఏ విధంగా అయినా ఏదైనా ఇబ్బందులు వచ్చినా ఆర్థికంగా కానీ, లేదంటే గవర్నమెంట్ నుంచి కానీ ఏమైనా మనకి రావాల్సిన హక్కుల్ని సాధించడంలో కానీ అన్ని విధాలా కూడా మేము మా కృషిని, మా పదవుల్ని మేము వేరే స్వార్థంగా ఉపయోగించకుండా ఫోటోగ్రాఫర్ల శ్రేయస్సు కొరకే ఉపయోగిస్తామని చెప్పేసి పత్రికా మీడియా మిత్రుల సోదరు అందరి ముందు కూడా మేము తెలియజేసుకుంటున్నాం. మాకు అవి ఇవ్వండి, ఇవ్వండి అని చెప్పి మేము ఏ కోరికలు ఎప్పుడు కోరలేదు. మేము మాకంటూ మా స్టేట్కి వచ్చేసి మా ఒక డిస్ట్రిక్ట్కి వచ్చేసి ఒక్క సైట్ ఇమ్మని చెప్పేసి అడగాలని చెప్పి డైరెక్ట్గా సీఎం గారిని మేము అడగాలని చెప్పి మేమందరం కూడా ఇంటర్వ్యూ దొరికితే డైరెక్ట్గా సీఎం గారిని కలిసి డిస్ట్రిక్ట్కి ఒక సైట్ ఇమ్మని అడుగుదామని మాకైతే కోరిక ఉందండి. మా అసోసియేషన్ బిల్డింగ్ కోసం మేము ఇప్పటి వరకు మీటింగ్లు ఏమైనా చేసుకోవాలంటే ఏ చెట్ల దగ్గర పొట్టల దగ్గర నుంచి మాట్లాడుకుంటున్నాం. మరి ఫోటోగ్రఫీ అంటే రాజకీయాలకు అతీతమైందండి. అందరికీ మేము అవసరం, అందరికి కూడా మాకు కావాలి. అలాంటి వృత్తి అండి మాది. కాబట్టి ఈ మీడియా ద్వారా మీరు ప్రభుత్వానికి తెలియపరిచి మాకు డిస్ట్రిక్ట్కి ఒక్క సైట్ ఇప్పించినట్లయితే మేము రుణపడి ఉంటామని చెప్పి మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. స్టూడియో పెట్టా, మిత్ర స్టూడియో అని ఏలూరు పట్టణంలో మిత్ర స్టూడియో ఉండేది. అయితే పొలిటికల్ అవేర్నెస్ ఉండడం చేత నాన్న ఎన్టీఆర్ డైరెక్ట్ మున్సిపల్ చైర్మన్ టికెట్ నాకు ఇవ్వడం, టికెట్ ఇచ్చిన తర్వాత మున్సిపల్ చైర్మన్గా గెలవడం, గెలిచిన తర్వాత మరి 5 సంవత్సరాలు డైరెక్ట్ మున్సిపల్ చైర్మన్ నా హయాంలోనే మరి నాన్ ఐఏఎస్ క్యాడర్ పనికి వచ్చిన నాకు చంద్రబాబు గారు ఐఏఎస్ అయినటువంటి సంజయ్ కుమార్ అని ఒక ఐఏఎస్ కలెక్టర్, ఐఏఎస్ ఆయన్ని నాకు కమిషనర్ వేయడం జరిగింది. నా దగ్గర ఆయన ఐఏఎస్ కలెక్టర్గా పనిచేశారు. తర్వాత మీకు వైజాగ్ కలెక్టర్ చేశారు. కాబట్టి మా ఆలోచన అంతా ఏంటంటే ఫోటోగ్రాఫర్లు అందరూ ఐక్యంగా ఉండాలి, కలిసి ఉండాలి. అందరూ కూడా కోటీశ్వరులు ఎవరు కాదు. ఫోటోగ్రాఫర్ అంటూ ఉంటే
ఒకళ్ళిద్దరు అసలు బాగా డబ్బు సంపాదించిన ఉంటారు, మిగిలిన వాళ్ళందరూ అత్యవసరంగా బాధలు పడుతూ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. అందరిలో ఐక్యత ఉండాలి, కలిసి ఉంటే కలదు సుఖం. అసోసియేషన్గా ఉండి మనకు కావాల్సినవి ఏమన్నా ఉంటే ప్రభుత్వం నుంచి తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే అసోసియేషన్ ఒకటిగా లేకుండా ముక్కలుగా ఉంటే దానికి వాల్యూ ఉండదు అన్నటువంటి తపంతో ఉన్నాం. అలాగే అసోసియేషన్ అవ్వడానికి ముందు ప్రయత్నం చేసాం, తర్వాత కానీ కారణాల వల్ల మరి పొలిటికల్గా నేను ఉండడం చేత ఇప్పుడు మళ్ళీ ఒక అసోసియేషన్లో జరిగినది ఒక తప్పు జరిగింది, ఒకటి తప్పుగా జరిగింది, దాన్ని సరిదిద్దుకుందాం అనుకున్నారు. 2 అసోసియేషన్లు కూడా ఈ అసోసియేషన్ వాళ్ళు పనిచేశారు, ఆ అసోసియేషన్ పనిచేశారు, కానీ ఒకే అసోసియేషన్ పేరు మీద చేశారు. అలా కాకుండా అందరం ఒక ఐక్యతగా ఉందాం అనుకుని అందరూ ఒక ఆలోచనతో దగ్గర రావడం. ఇవాళ మరి పాత దాంట్లో ఒక దాన్ని ఉన్న ఆయన్ని గౌరవాధ్యక్షుడు, మరి రెండో దాంట్లో ఉన్న ఆయన్ని ప్రెసిడెంట్ సెక్రటరీని కంటిన్యూ చేసేటట్టు మళ్ళీ వీళ్ళు పరిశీలన వీళ్ళు ఒక 2 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మళ్ళీ 2 సంవత్సరాలు వాళ్ళని చేసి తర్వాత మరి మొత్తం ఈ లోపు ఏంటంటే నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే జిల్లాలన్నీ చేయాలి, ఆ జిల్లాలన్నీ చేయాలంటే తగుంది కాబట్టి దగ్గర ఉన్నటువంటి మనుషులతో చేసి తర్వాత పెద్దల్లోకి వెళ్ళి మరి యూనియన్లో పటిష్టత చేసుకున్న తర్వాత అప్పుడు డైరెక్ట్గా ఎలక్షన్ జరుపుతారు. అప్పుడు దాకా మాత్రం ఈ నామినేటెడ్ పద్ధతిలో ఈ ఎలక్షన్ జరిగింది. ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి నా పేరు మధు. విశాఖపట్నం ప్రెసిడెంట్గా 2 టైమ్స్ చేశాను. అసోసియేషన్ ప్రెసిడెంట్గా మన ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను కూడా 2.5 సంవత్సరాలు సేవలు అందించి నాతో పాటు సెక్రటరీగా ఉన్న మధు గారు కూడా ఈ సేవలు అందించారు. విషయాలన్నీ మీ అందరికీ గతంలో పెద్దవాళ్ళందరూ చెప్పారు కనుక నేను ప్రభుత్వాన్ని కోరుతున్నది ఒకటే అండి, అన్ని జిల్లాల్లో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ దానిలో ఫోటోగ్రఫీ రంగాన్ని కూడా భాగస్వామ్యం చేయమని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ అసోసియేషన్ అన్నది ప్రతి జిల్లాలో కూడా గుర్తించి మాలో భాగస్వాములు కావాలని చెప్పి అన్ని జిల్లాల నాయకుల్ని కూడా కోరుతున్నాం.